కాస్తసేపు నీతో గడపాలని ఉంది. ఒక్కసారి సుమీ, ఒకే ఒక్కసారి గతములోకి నీతో నడవాలని ఉంది. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి మిగిలిన ఈ క్షణాలన్నీ రాలిపోకముందే, మిగిలిన ఈ క్షణాలన్నీ రాలిపోకముందే ఎదమరిగే సొదయేదో నీకు చెప్పుకోవాలి. చెప్పి చెప్పి అలసిపోయి నీ ఒడిలో ఒరిగిపోయి, చెప్పి చెప్పి అలసిపోయి నీ ఒడిలో ఒరిగిపోయి, నీ వైపే చూస్తూనే కలగ కరిగిపోవాలి. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి కాస్తసేపు నీతో గడపాలని ఉంది. ఒక్కసారి ఆపేసావేం స్వప్న? ఎంత అద్భుతంగా ఉందో తెలుసా నీ పాట. వా, ఎంత కమ్మగా పాడావు. రాగం, రాగానికి తగ్గ భావం. అవును, ఈ పాట నేనెక్కడా వినలేదే, నీకెలా తెలుసు? నాకు నీకు ఏమో, ఆలోచించుకొని చెప్పు. ఈ పాటను ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా పాడావా? గుర్తులేదు. కాదు స్వప్న, నీకు గుర్తు లేకపోయినా నాకు ఖచ్చితంగా తెలుసు. అంత ఫీల్తో పాడావంటే ఈ పాట నువ్వు ఎన్నోసార్లు పాడుకొని ఉండాలి. అంతేకాదు, నీకే తెలియకుండా ఈ పాటను నీ నోట పలికిందంటే మంచు ముసుగుని కప్పుకున్న నీ గతంలోని జ్ఞాపకాలు మెల్లమెల్లగా బయటపడబోతున్నాయి. ఊహించని స్వప్నంగా మా ఇంటికొచ్చిన నువ్వు ఎవరో తెలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని అనిపిస్తోంది. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి మిగిలిన ఈ క్షణాలన్నీ రాలిపోకముందే, మిగిలిన ఈ క్షణాలన్నీ రాలిపోకముందే ఎదమరిగే. నమ్మలేకపోతున్నాను డాక్టర్. ఇంత స్వచ్ఛంగా, ఇంత స్పష్టంగా, రాగయుక్తంగా నా పేషెంట్ గొంతులో నుంచి ఈ పాట ఎలా సాధ్యం? ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది డాక్టర్? ఆమె నా పేషెంట్. సో వాట్? ఆమె ఇప్పుడు నీ పేషెంట్, కానీ గతంలో ఒక గాయని అయి ఉండొచ్చు, ఒక క్రీడాకారిని అయి ఉండొచ్చు, ఒక ఉద్యోగిని అయి ఉండొచ్చు, లేదా ఒక గృహిణి కావచ్చు. డాక్టర్ అంటే? ఎస్, మీ మాటల్లో చెప్పాలంటే ఇంతకుముందు మీ అమ్మగారు పాడుతూ మధ్యలో ఆపితే ఆమె తనకే తెలియకుండా విష్ణు సహస్రనామాలు పూర్తి చేసింది. అవునా? అవును. అలాగే ఈరోజు పూలు కోస్తూ మనస్సు ప్రశాంతంగా ఉండడం వల్ల ఓ అద్భుతమైన లలిత గీతాన్ని పాడింది. అంటే వీటి వల్ల ఏం తెలుస్తుంది? అమ్నేషియా వల్ల ఆమె తన గతాన్ని పూర్తిగా మర్చిపోయినా గతంలో ఆమె నేర్చుకున్న సంగీతాన్ని, పాటల్ని, కీర్తనల్ని మర్చిపోలేదు. కానీ ఇదెలా సాధ్యం డాక్టర్? కళ్యాణ్, అమ్నేషియా లక్షణాల్లో
ఇది చాలా ముఖ్యమైనది. నిన్నటి దాకా వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో వాళ్ళకే తెలీదు, ఏ జ్ఞాపకాలు ఉండవు. కానీ ఆహారపు అలవాట్లు, నేర్చుకున్న భాషలు, నచ్చిన హాబీలు, కళలు, ఆటలు ఇలాంటివన్నీ సందర్భాన్ని బట్టి వాళ్ళకే తెలియకుండా అవి బయటపడతాయి. కానీ వాటినే మళ్ళీ రిపీట్ చేయమంటే వెర్రి చూపులు చూస్తారు. am I right? అవును డాక్టర్, ఆ రోజున విష్ణు సహస్రనామాలు అనర్గళంగా పాడింది. కానీ మా అమ్మ శ్రీ మహాలక్ష్మి అష్టకం పాడమంటే పాడలేకపోయింది. ఇవాళ కూడా ఈ పాటని ఎక్కడి నుంచి నేర్చుకున్నావా అని అడిగితే చెప్పలేకపోయింది. కరెక్ట్. నా అనుభవంలో ఇలాంటి ఎంతోమంది పేషెంట్లను చూసుంటాను. తన గతాన్ని మర్చిపోయిన ఒక కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలిగాడు, క్రికెట్ హిస్టరీ మొత్తం చెప్పగలిగాడు. అలాగే తన కన్నబిడ్డను గుర్తుపట్టలేని ఒక తల్లి అద్భుతమైన తల్లి బిడ్డల పెయింటింగ్ వేయగలిగింది, స్టేట్ లెవెల్లో పేరు తెచ్చుకుంది. అంటే ఫైన్ ఆర్ట్స్ బయటపడ్డట్టే జ్ఞాపకాలు కూడా ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడతాయి. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, పలుగు దెబ్బ పడితేనే భూమి పొరలోంచి నీళ్లు పైకి చిమ్ముతాయి. అలాగే దెబ్బతిన్న మెదడులో నిక్షిప్తమై ఉన్న ఆ గతం గుర్తుకు రావాలి అంటే గతాన్ని గుర్తు చేసే ఏదో ఒక బలీయమైన సంఘటన జ్ఞాపకాల అడుగు పొరల్ని కుదిపి తీరాలి. అప్పుడే ఆ మనిషి అమ్నేషియా అనే మబ్బుల్లోంచి బయటపడేది, తనెవరో తన వాళ్ళెవరో తెలుసుకోగలిగేది. ఏమండి, ఏమిటండి ఏం చూస్తున్నారు? లాభాలు నష్టాలు, ఆస్తులు అప్పులు, మిగిలేదంతా తగిలేదంతా లెక్క చూస్తున్నాను. ఏమిటండి ఇది? ఒక్కసారిగా మన పరిస్థితి ఇలా దిగజారిపోయింది. బాకీలు చెల్లించకపోవడం, అప్పులు వాళ్ళు నోటీసులు పంపించడం, ఏమిటండి ఇదంతా? ఏమిటి అంటే అదృష్టం తిరగబడితే ఓడలు బళ్ళవడము అని అయిపోయింది. ఈ ఇంటి కళాకాంతి అన్నీ వెలవెలపోతూ పోతోంది ఏమిటన్న పూర్ణ, ఎప్పుడో పోయింది. ఈ ఇంటి మహాలక్ష్మి అర్చన మనసు గాయపడి గుండె పుండుపడి ఎప్పుడైతే ఈ గడప దాటి వెళ్ళిపోయిందో అప్పుడే ఈ ఇంట్లోని సిరంతా మాయమైపోయింది. ఆడదాని కంటి కన్నీరు పడితే ఆ నేల బాగుపడదు అంటారు, బీడుగా మారిపోతుంది అంటారు. ఇదిగో బీడుగా మారిపోతోంది, మనుషులున్న మరుభూమిలాగా. ఏమండి, అలా మాట్లాడకండి. ముందు ముందు ఏం జరుగుతుందోనని నాకు భయం వేస్తుంది. సస్పెన్సే లేదన్న పూర్ణ. లాభాలకు మించిన నష్టాలు, ఆస్తులకు మించిన అప్పులు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మన భవిష్యత్తుకు సంబంధించిన చిత్రపటం రంగుల్లో, పంచరంగుల్లో స్పష్టంగా సుస్పష్టంగా కనిపిస్తోంది. చూడు. మేనేజర్ రావయ్యా, ఈసారి ఏ శుభవార్త తీసుకొచ్చావు? పర్వాలేదులే, చెప్పు. నా సహధర్మచారినే కదా, ఆవిడికి అన్ని విషయాలు తెలియాలి. చెప్పు. సార్, ఇవన్నీ అప్పుల వాళ్ళు ఇచ్చిన లీగల్ నోటీసులు సార్.
గడువులోగా బాకీలు మొత్తం చెల్లించకపోతే కోర్టుకు వెళ్తామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. ఏమండి మొత్తం అప్పు ఎంతండి? 25 కోట్ల పై మాటే. అది అసలు మాత్రమేనమ్మా. వడ్డీతో కలిపి 30 కోట్ల దాకా ఉంటుంది. ఆ, గడువు ఎప్పటి వరకు ఇచ్చారండి? 24 గంటలు. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, లంచ్ టైం కల్లా వచ్చేస్తాను. అలాగే. ఏంటి, చలి జ్వరం వచ్చిందా? ఏం లేదు, కొంచెమేలే. కొంచెమే నన్ను అశ్రద్ధ చేస్తే పడకేయాల్సి ఉంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, వర్షంలో తడిస్తే నీ ఒంటికి అసలు పడదు అని. అయినా నువ్వు మాత్రం వర్షం వస్తే చాలు చిన్నపిల్లల్లాగా. వర్షంలో తడిస్తే బాగుంటుంది కదరా? బాగుంటుంది. జ్వరం వచ్చి 4 ఇంజక్షన్లు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అమ్మో, ఇంజక్షన్లే, నాకు భయం రా. ఈ భయం వర్షంలో తడవక ముందు ఉండాలి. అయినా నువ్వేంటమ్మా, ఎవరైనా వింటే నవ్విపోతారు. డాక్టర్ కళ్యాణ్ తల్లివి, నీకు ఇంజక్షన్లంటే భయం ఏంటి? రాకెట్ నడిపే వాళ్ళ అమ్మకి మాత్రం రాకెట్ అంటే భయం ఉండదా ఏంటి? విన్నావా స్వప్న, ఇది మా అమ్మ వరుస. ఇన్నేళ్ళొచ్చినా ఒక్కొక్కసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. నా ఒక్కదానికైనా ఏంటి, ఈ లోకంలో ఇంజక్షన్లంటే చాలా మందికి భయం. అవునా కదా? నువ్వే చెప్పమ్మా. నిజమే. ఒకళ్ళకొకళ్ళు సపోర్టా? అవునరా, లేడీస్ మెజారిటీ. సంతోషించాం గానీ ఉండు. ఈ టాబ్లెట్ వేసుకుని ఆ పాలు తాగి ఈ పూటకు పూర్తిగా రెస్ట్ తీసుకో. కొట్టడం కాదు, తేడా వచ్చిందో డిస్పోజల్ సిరంజితో కాదు, పాతకాలం నాటిది ఇంతలా ఉంటుందే సిరంజి, దాంతో ఇస్తాను ఇంజెక్షన్. అమ్మో వద్దురా. సర్లే, జాగ్రత్త. ఏంటమ్మా, బటన్ ఊడిపోయిందే, చూడలేదా? ఏమోరా, ఒక్క నిమిషం ఉండు. ఎక్కడికి? చెప్తానుండరా. అమ్మా, నీకెందుకు ఇవన్నీ? ఇటు పర్వాలేదు, ఉండరా. ఆంటీ, ఇటివ్వండి. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఒక నిమిషం. పర్వాలేదు.
ఏమిటో ఎన్నిసార్లు అడిగినా మీ అక్కయ్య బయటపడటం లేదు. నాదే ఉంది అంతా కళ్యాణి ఇష్టం అంటూ తెలివిగా తప్పించుకుంటుంది. సులోచన, అలాంటిది ఏమీ ఉండదు. అయినా చిన్నప్పటి నుంచి సింధుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నదే కదా. అనుకోవటం వేరు, ఒప్పుకోవటం వేరండి. ఎంతైనా ఆడపిల్ల గలవాళ్ళం, మనమే తొందరపడాలి. సింధు డిగ్రీ పూర్తి చేసింది, కళ్యాణ్ డాక్టర్గా స్థిరపడ్డాడు. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే మంచిది. సరే అయితే ఈసారి అక్కని కాదు, డైరెక్ట్గా కళ్యాణ్ అడిగేస్తాను. అడగడం కాదు, కడిగేయాలి. బావని నిలదీయాలి. ఏమైందమ్మా? ఎవరో స్వప్నట, బావ పేషెంట్ అట. సరాసరి దాన్ని తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. దాన్ని కారులో ఎక్కించుకొని ఊరంతా షికార్లు తిప్పుతున్నాడు. సింధు, నేను అక్కని అడిగానమ్మా. ఆ అమ్మాయి నిజంగానే గతం మర్చిపోయిన ఒక పేషెంట్. అవునమ్మా, మీ బావ ఆ పిల్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడంట. హాస్పిటల్ ఏదో గొడవ జరిగింది కదా, అందుకే మీ అత్తయ్య ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చింది. అయినా డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మామూలే కదా. మామూలేనా? బావ వేసుకున్న షర్ట్ కి గుండు తెగిపోతే అది క్లోజ్ గా నిలబడి ఇది కూడా మామూలేనా మమ్మీ? ట్రీట్మెంట్ లో భాగమేనా? వాళ్ళిద్దరిని అలా క్లోజ్ గా చూసినప్పటి నుంచి నా గుండె మండిపోతుంది. ఈ సంగతి అత్తయ్యకు తెలిసి కూడా చూసి చూడనట్టు ఊరుకుంది అంటే కథ చాలా దూరమే వచ్చినట్టుంది. ఆ స్వప్న బాబింట్లో ఉంటే ఏదైనా జరగచ్చు. దాని మత్తులో పడి బావ నాకు నో చెప్పినా చెప్పొచ్చు. సింధు, నువ్వు తొందరపడి ఆలోచిస్తున్నావేమో. నో డాడీ, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. అది క్లోజ్ గా ఉన్నప్పుడు బావ కళ్ళల్లో కనిపించిన మార్పుని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు. అందుకే మీరేం చేస్తారో నాకు తెలీదు. అది మాత్రం ఆ ఇంట్లో ఉండకూడదు. సింధు, ఆ అమ్మాయికి తన గతం గుర్తొచ్చేదాకా మా ఇంట్లోనే ఉంటుందని మీ అత్తయ్య తెచ్చిపెట్టుకున్నాక మనం ఏం చేయగలం చెప్పు? దానికి గతం గుర్తుకొచ్చేలోగా బావ దానికి అతుక్కుపోయేలా ఉన్నాడు. అర్థం చేసుకోవే. డాడీ, నీకు తెలుసు కదా బావ అంటే నాకు పిచ్చని. బావ నావాడుగానే ఉండాలి, నాకే దక్కి తీరాలి. తేడా వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలీదు. షో. అబ్బా హర్ష గారు, మళ్ళీ మీరే షో కొట్టేశారు. నాది ఫుల్ కౌంట్. ఏం చేస్తాం, హర్ష గారి హ్యాండ్ ఇప్పుడు ఫుల్ రైజ్ లో ఉంది. కరెక్ట్. ఇప్పుడు నా హవా నడుస్తోంది. పేకాటలో అయినా బతుకాటలో అయినా ఈ హర్షకి తిరుగే లేదు. మరి మీరింత సక్సెస్ఫుల్ గా ఉంటే మీ బావగారేంటి అలా దివాలా తీసేశారు? ఏమిటి మీరనేది? అదేంటి సార్ మీకు తెలియనట్లు మాట్లాడుతున్నారు? మీ వియ్యంకుడి హరిప్రసాద్ గారు పూర్తిగా దివాళా తీశారని, రేపో మాపో ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటున్నారని ఊరంతా అనుకుంటున్నారు. మీకు తెలీదా? నిజంగా నాకు తెలీదు. తెలిసినా మాత్రం చేసేదేముందిలేండి. ఎంత అయిన వాళ్ళైతే మాత్రం కోట్లలో అప్పులుంటే ఎలా ఆదుకుంటారు? పిల్లనిచ్చిన పాపానికి తప్పదనుకున్నా ఒకటా రెండా 20 కోట్ల అప్పంట. ఎవరిస్తారు? ముందు నోటీసులు, ఆ తర్వాత జప్తులు. ఆపండి. నా వియ్యంకుడికి అలాంటి గతి ఎప్పటికీ రాదు. రాదు కాదు సార్, వచ్చింది. కావాలంటే మీరే వెళ్ళి కనుక్కోండి. ఓడలు బళ్ళుగా మారి ఉన్న ఇల్లు అమ్ముకొని రోడ్డుని పడే గతి పట్టిందో లేదో వెళ్ళి కనుక్కోండి సార్. కనుక్కుంటాను కాదు, ఆదుకుంటాను. ఈ హర్ష బతికున్నంతకాలం ఆ కుటుంబానికి ఎలాంటి నష్టం రాదు, రానివ్వను. నష్టం లక్షల్లో కాదు, కోట్లలో. మనం కుప్ప కూలిపోయాం సార్.
గడువులోగా బాకీలు మొత్తం చెల్లించకపోతే కోర్టుకు వెళ్తామని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. బావగారు,